హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది వచ్చేసి మనకి కమెంట్ సెక్షన్లో వచ్చిన ప్రాబ్లము. ఇది మనకి లాస్ట్ ఇయర్ తెలంగాణ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ప్రాబ్లం. ఈ రెండింటికి మనకి వర్కింగ్ రూల్ ఎట్లా సబ్స్టిట్యూట్ చేసుకొని ఎట్లా సాల్వ్ చేసామో తెలుస్తే అయిపోతుంది. సో నేను ఏం చేస్తాను అంటే, ఇగో ఇట్లా ఏమి ఇచ్చిండు, ఇక్కడ పవర్ 4 ఇచ్చిండు, ఇక్కడ పవర్ 3 ఉంది. అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ చూసుకోవాలి. ఎప్పుడు ఉంది, ఇది 3/4 కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ లెక్క సాల్వ్ చేస్తాము. ఒకవేళ 4/3 ఉంది అనుకో, దానికి వేరే ప్రాసెస్ వాడతాం. అందుకని ఈడ చూడు, ఈడ పవర్ 2 ఉంది, ఈడ పవర్ 1 + 2. 1 + 2 ఎంత? 3 కదా. అంటే ఇది గిట పార్షియల్. మొత్తం బేసిక్ నుంచి చెప్తున్నాం. సో ఓపికతో చూడరి. ఒకవేళ అర్థమైతే సబ్స్క్రైబ్ కొట్టరి, కామెంట్ ఎట్లా అనిపించిందో చెప్పారు, సరేనా? ఈ ప్రాబ్లం అయితే లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇదైతే మనకి కామెంట్ సెక్షన్లో వచ్చింది, ఆల్రెడీ చెప్పినాం. సో దీనికి వర్కింగ్ రూల్ ఏంటన్నా అంటే, దీన్ని ఈక్వల్స్ టు అని రాసుకొని ఏం రాస్తాం బై అంటే, ఈడ ఏంది పవర్లో 4 ఉంది కదా, అంటే a + b హోల్ పవర్ 5 లేకపోతే x + 5 హోల్ పవర్ 6 ఇట్లుందా అనుకో, ఏం చేయాలంటే a/x - 1 పవర్ 1 ప్లస్ b/x - 1 హోల్ స్క్వేర్ c/x - 1 హోల్ క్యూబ్ ప్లస్ d/x - 1 హోల్ పవర్ 4. ఇడేముంది, పవర్ 4 ఉంది కాబట్టి పవర్ 4 రాసేసినాం. ఇంతే. ఇక దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. అది ప్రాబ్లంలో చెప్పుకుందాం. దీనికి ఎట్లా చేస్తామన్నా అంటే, దీనికి వర్కింగ్ రూల్ వచ్చేసి ఈక్వల్స్ టు a/, ఈడ పవర్ 1 ఉంది, పవర్ 1 ఉంది, సో a/x + 1 రాసుకుంటాం. తర్వాత ఏంటి, ax - 5 హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా, సో b/x - 1 ప్లస్ c/x - 1 హోల్ స్క్వేర్. ఈ రెండే వర్కింగ్ రూల్. ప్రొసీజర్ అన్నిటికీ సేమే. ఇక దీనికి ఒక్కదానికి తికమక ఉంటుంది, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 4 ఉంది కదా, అందుకు కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది అంతే. బట్ ప్రాబ్లం అయితే ఈజీ. సో నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఇది చెప్పుకొని తర్వాత అది చెప్తాం, సరేనా? పోదాం ఇక వీడియోలోకి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ చేసి తర్వాత అది గిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కింద టైం స్టాంప్ పెడతా, చూసుకోవాలి. నువ్వు ఈ ప్రాబ్లం మీద వస్తాగానే డైరెక్ట్ ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తా, ఎగ్జామ్లో సొల్యూషన్ అని తీసుకొని లెట్ అని రాసుకొని ఇచ్చింది రాసుకొని ఈజ్ ఈక్వల్స్ టు a/x + 1 ప్లస్ b/x - 1 ప్లస్ c/x - 1 హోల్ స్క్వేర్. ఎట్లా రాసుకున్నానో గిట్ట చెప్పినా కదా. ఈడ పవర్ 1 ఉంటే a బై రాస్తాం. ఒకవేళ x + 2 ఉందనుకో, ప్లస్ b/x + 2 రాసి వదిలేస్తాం. ఈడ x - 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకసారి పవర్ 1 రాయాలి, ఇంకోసారి పవర్ 2 రాయాలి. పవర్ 3 ఉంటే ప్లస్ d/పవర్ 3 గిట్ట రాస్తాం. దీన్ని మనం ఏమనుకుందాం, ఈక్వేషన్ 1 అనుకుందాం, సరేనా? దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కువ శాతం స్టూడెంట్స్ బట్టి కొడతారు. బట్టి కొట్టడం అవసరం లేదు, జస్ట్ ఒక ట్రిక్ ఉంది, చెప్తా చూడు. x² - x + 1 బై x + 1 x - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక దీనికి ఎల్సిఎం తీసుకుంటే సచ్చినట్టు ఇదే టర్మ్ వస్తుంది. సో నువ్వు డైరెక్ట్ రాసే, లెఫ్ట్ సైడ్ ఏమవుతుందో అది రాసేసి, కుక్కలు వరుతున్నాయి పోయేలా ఉంటుంది. ఇక టైం వచ్చేసి 28/12, టైం 11:28 PM. రాత్రి చేస్తాం మనం వీడియో, పొద్దుగాల కష్టం కాబట్టి మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం ఏదుందో అదే రాష్ట్రం అయిపోయింది. సో ఇక్కడ ఏమైంది, a/x + 1 పెట్టినాం కదా, a అట్లనే రాయి, x + 1 ఉంది కదా బంద్ చేసి మిగిలిన టర్మ్ రాసుకో, x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x - 1 హోల్ పవర్ 1 ఒకసారి పోతే ఇంకేమేమి మిగులుతుంది, x + 1 ఒకటి, x - 1 ఒకటి. ఎందుకన్నా అంటే ఇక్కడ మనకి పవర్ 1 ఉంది కదా, ఇక్కడ పవర్ 2 ఉంది కదా, ఒకసారి మనం క్యాన్సిల్ చేసాము, ఒకసారి మిగులుతుంది. ప్లస్ c/x - 1 హోల్ స్క్వేర్ మొత్తం పోయింది, x + 1 మిగిలింది, c ఇంటూ x + 1 అయిపోయింది కదా. ఇది అయిపోయినాక ఏం చేద్దాం, కట్ చేస్తాం. రెండు దిక్కులు సేమ్ టర్మ్ సేమ్ పొజిషన్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం, సేమ్ సింబల్ గిట్ ఉండాలి. అయిపోయింది. మిగిలింది రాస్తాం, x² - x + 1 ఈక్వల్స్ టు a ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ
x plus 1 into x minus 1 plus c into x plus 1. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సరేనా? ఇప్పుడు ఇక్కడ మనకు వాల్యూస్ రావాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ -1 ఉంది, 1 పెడితే 0 అయిపోతుంది కదా ఇది, అందుకని చెప్పి పుట్ x is equals to 1 in ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుంది, ఈడ పెడితే ఈడ ఇట పెడతాం కదా, 1 square minus 1 plus 1 equals to a into 1 minus 1 whole square plus b into 1 plus 1, 1 minus 1 1 plus 1. రెండు డైరెక్ట్ చూస్తే ప్లస్ 1 minus 1 క్యాన్సిల్, 1 square 1, ఇది 0 అయిపోతుంది, 1 minus 1 0, 0 into ఇది గిట 0 అయిపోతుంది, ప్లస్ 1 plus 1 2c. సో మనకి ఏం వాల్యూ వచ్చింది, c is equals to 1/2 వచ్చింది. ఇక్కడ పక్కకి ఎందుకు రాస్తున్నాం అంటే లాస్ట్కి వాల్యూ కావాలి కదా. సో 1 equals to 2c, 1/2 is equals to c, therefore c is equals to 1/2. అంతే కదా, 2 నవతలకి ఎలా పెట్టినా ఇంటూ ఉన్న దగ్గర పోతే డివైడెడ్ బై అయింది, వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే సేమ్ మనకి ఇక్కడ 1 పెట్టినాం కదా, ఇక్కడ -1 పెట్టేసి అప్పుడు ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. ఈ ఈక్వేషన్ మనకు కావాలని చెప్పి నేను రబ్ చేస్తాను. సరేనా? పుట్ x is equals to -1 in ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. -1 whole square minus of -1 plus 1 equals to a into -1 minus 1 whole square plus b into -1 plus 1 -1 minus 1. x జాగ్రత్తగా పెడుతున్నా ఖాళీ రాసేసిన. ఇక్కడ చూడు -1 whole square అంటే -1 into -1, minus into minus plus 1 ones are 1. So 1 minus into minus plus 1 plus 1 equals to a into -2 whole square plus b into 0 into -2 plus c into 0. -1 plus 1 0 కాబట్టి సో ఏం వచ్చింది మనకి 3 is equals to, ఈ లైన్ రాయకుర్రే ఎగ్జామ్లో మీకు మీదనే ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. -2 స్క్వేర్ కదా, -2 into -2, minus into minus plus 2 to the 4. So 3 is equals to 4a. ఈ 4 నవతలకి ఎలా కొట్టేసి 3/4 is equals to a. ఇక్కడ రాస్తున్నాం a is equals to 3/4. a వచ్చింది, c వచ్చింది, b రావాలి కదా. సో నేను ఏం చేస్తా అంటే x is equals to 0 అని పెట్టేస్తా, అయిపోతుంది. x equals to 0 in ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుంది, 0 square minus 0 plus 1, a into 0 minus 1 whole square plus b into 0 plus 1, 0 minus 1 plus c into 0 plus 1. అన్న 0 ఎందుకు పెట్టినా అంటే మనకు రెండు వాల్యూలు వచ్చినాయి, మూడో వాల్యూ రానికి ఈజీ అవుతుంది. సో 1 is equals to a into -1 whole square plus b into 1 into -1 plus c into 1. So 1 equals to -1 whole square, 1 into a plus into minus b plus c. ఇప్పుడు ఏం కావాలి మనకి, b వాల్యూ కదా, b నవతలకి ఎలా కొట్టేసి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 1 నవతలకి ఎలా కొట్టేద్దాం, a plus c is equals to a plus c minus 1. b is equals to a ఎంత 3/4 plus c ఎంత 1/2 minus 1. సరేనా? అమ్మా ఈడనే పోరాళ్ళు అందరూ ఆగమాగం ఇస్తారు. ఇక్కడ చూడు డినామినేటర్లు ఇక్కడ 1 ఉంది, 1 పెట్టుకో, 4కి 2కి 1కి LCM G. ఎక్కువ శాతం కన్ఫ్యూజ్ అవుతారు అంతే, దీన్ని మనం LCM అంటాం. సరేనా? 2 2s are 4, b is equals to 4 వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇంటూ 4 చేయాలి. 3/4 into 4, 4 1 4 1 కదా, 3 1 3, మధ్యలో ఏం సింబల్ ఉంది, ప్లస్ ఉంది, ప్లస్ పెట్టాలి. 1/2 into 4, 2 1 2 2s, 1 2s 2, తర్వాత మైనస్ ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది కదా. సో 1/1 into 4, 1 4s 4. b is equals to 3 plus 2 5 minus 4/4. b is equals to 1/4. అయిపోయా ప్రాబ్లం. b is equals to 1/4.
లాస్ట్కి ఏం చేయాలన్నా సబ్స్టిట్యూట్ ఏబిసి ఇన్ ఈక్వేషన్ 1 అయిపోతుంది. సబ్స్టిట్యూట్ ఏ కామా బి కామా సి ఇన్ 1. అప్పుడు ఏమవుతుంది x² - x + 1 by x + 1 into x - 1 whole square equals to ఏ వాల్యూ ఎంత 3/4 కదా. సో 3/4 into x + 1 నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఇంకొక స్టెప్ పెంచాలనుకుంటే ఏ ప్లేస్లో 3/4 పెట్టు, బి ప్లేస్లో పెట్టేసి మళ్ళీ ఒక స్టెప్ రాసేసి b into 1/4 into x - 1 ప్లస్ సి ఎంత 1/2 into x - 1 whole square. ఇంతే ప్రాబ్లం అయిపోయింది. ఇది చేస్తే 4 మార్కులు. మేము పార్షియల్ ఫ్రాక్షన్స్ చాయిస్ వదిలేసామంటే ఇంజనీరింగ్లో డిగ్రీలో నువ్వు కష్టపడతావు. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్లో గిట్టే వేలు పెడతాయి మధ్యలో వచ్చి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చూసుకుందాం, అయిపోతుంది. హాయ్ ఫాక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి Jan 1, 2024. ఇది సెకండ్ పార్ట్ కట్ అయితే చేసేస్తాం అండ్ సపరేట్ వీడియో ఇటు ఉంటుంది. క్వశ్చన్ ఏమి ఇస్తాడు 3x³ - 8x² + 10/x - 1 whole power 4 కదా. రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సరేనా? ఇది పార్షియల్ ఫ్రాక్షన్ అని కదా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే న్యూమరేటర్లో పవర్ 3 ఉంది, డినామినేటర్లో పవర్ 4 ఉంది. ఇట్ ఈస్ <1 కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ మనకు తెలిసిపోతుంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే సొల్యూషన్ అని చెప్పి తీసుకొని ఇక్కడ మనకు పవర్ 4 ఉంది కదా, దీని సబ్స్టిట్యూషన్ ఎట్లా అన్నా అంటే a/x - 1 పవర్ 1 ప్లస్ b/x - 1 పవర్ 2 c/x - 1 పవర్ 3 d/x - 1 పవర్ 4. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. 1 అనుకున్నాక ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎంకి ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ x రాసేసేయాలి, x - 1 పవర్ 4. ఇక్కడ ఏమంది పవర్ 1 ఉంది కదా, సో 4లోకి 1 తీసి ఎంత 3. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ అనుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఈడేముంది పవర్ 2, 4లోకి 2 తీస్తే 2. ఈడేముంది పవర్ 3 ఉంది, 3లోకి 4 తీస్తే 1, సారీ 4లోకి 3 తీస్తే 1, d into 1. సరేనా? డినామినేటర్ క్యాన్సిల్, సేమ్ సింబల్ సేమ్ పొజిషన్ ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత ఏమైంది మిగిలిన రాసేసి 3x³ - 8x² + 10 is equals to a into x - 1 power 3 b into x - 1 power 2 c into x - 1 plus d ఈక్వేషన్ 2. సరేనా? ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయడానికి రెండు మెథడ్లు వాడతాం. ఒకటి మనం సబ్స్టిట్యూషన్, ఇంకోటి డైరెక్ట్ ఫార్ములా గిట వాడతాం. సరేనా? లేకపోతే డైరెక్ట్ కంపారిజన్ వాడడం ఎగ్జామ్ 1 వచ్చేసి. సరేనా? a into a minus b whole cube. ఇది మార్కరే కదా, అరే రెండు మార్కరే కదా. ఇగో ఇది a minus b whole cube, మీది దొడుకుందాం ఇక అయిపోతుంది. ఇది a minus b whole cube, దట్ ఈస్ a cube 3a² b 3ab² b cube. ఇక్కడ a మైనస్ b ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ a పవర్ తక్కువ అయిపోతా b పవర్ పెరుగుతుంటుంది అంతే. తర్వాత a మైనస్ b హోల్ స్క్వేర్ a² - 2ab + b². గంతే, రెండు ఫార్ములాలు రాసుకుంటే సరిపోతుంది. ఇది కంపారిజన్ మెథడ్.
సరేనా, మైనస్ 3x² ఇంటూ 1 ప్లస్ 3x ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ x² మైనస్ 2x ప్లస్ 1 a² మైనస్ 2ab ప్లస్ 1 తర్వాత ప్లస్ cx మైనస్ c ప్లస్ d. సరేనా, ఇది లోపలికి ఇంటూ వేసేద్దాం అయిపోతుంది. సో 3x³ మైనస్ 8x² ప్లస్ 10 ఈక్వల్స్ టు పడుతుందా లేదా చూద్దాం. పడుతుంది. సో ఇది లోపలికి ఇంటూ చేసేసి ax³ మైనస్ 3ax² ప్లస్ 3ax ప్లస్ a ప్లస్ b ఇంటూ x² bx² మైనస్ 2bx ప్లస్ b ప్లస్ cx మైనస్ c ప్లస్ d. ఇప్పుడు చూడు, కంపేరింగ్ డైరెక్ట్ రాసేద్దాం. ఇక కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ కాన్స్టెంట్స్ అయిపోతుంది. దీంతో రాసిద్దాం. ఇక్కడ చూడు, x³ ముంగట 3 ఉంది, 3 ఈక్వల్స్ టు a. x³ ఇంకేమైనా ఉందా, ఏం లేదు, వచ్చేసింది. సో ఈ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు x² కదా, మైనస్ 8 ఈక్వల్స్ టు మైనస్ 3a ప్లస్ b. సో ఏ వాల్యూ ఎంత ఉంది మనకి, 3 కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3 9 ప్లస్ d మైనస్ a మైనస్ 9 అక్కడ పోతే 9 మైనస్ 8 ఈక్వల్స్ టు b. ఇగో ఈ మెథడ్ మనం అన్నిటికీ వాడచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. సరే, 1 ఈక్వల్స్ టు b వచ్చేసి. తర్వాత ఏంది, x ఈడ 0 అంటే టర్మ్ లేదు కాబట్టి 0. ఈడ x ఉంది కదా 3a, తర్వాత మైనస్ 2b ప్లస్ c ఖాళీ వేరియబుల్స్ ముంగట్టున్నారని రాస్తాం. 0 ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 2 into 1 b value 1 plus c. So 3 3s are 9 minus 2 plus c. 9 minus 2 7 plus c minus 7 equals to c. c equals to minus 7. So to the అన్ని వాల్యూస్ వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు d వాల్యూ ఇలా కావాలి కదా. d అంటే కాన్స్టెంట్, ఈడ కాన్స్టెంట్ 10 ఉంది, ఈడ కాన్స్టెంట్ a, ఈడ ప్లస్ b మైనస్ c ప్లస్ d. సో 10 ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది, 3 ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 7 ప్లస్ d. ఈడ అందరు ఏదో తప్పు రాస్తారంటే మైనస్ c అంటే మైనస్ 7 రాసేస్తారు, మైనస్ ఆఫ్ మైనస్ 7 అని. సో 10 ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ప్లస్ d 4 11 ప్లస్ d 10 మైనస్ 11. దీన్ని అక్కడ పంపించేసి, సరేనా, నేను తిప్పి రాస్తున్నా అంతే. సో మనకి ఏబిసిడి వాల్యూలు వచ్చేసినాయి, ఆన్సర్ అయిపోయింది. లాస్ట్కి ఆన్సర్ వచ్చినాక ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ A B C D in 1. అదేంటి ఇచ్చిన క్వశ్చన్ ఈక్వల్స్ టు a బై కదా, a వాల్యూ ఎంత 3 బై x మైనస్ 1 పవర్ 1 ప్లస్ 1 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. డైరెక్ట్ రాసేస్తున్నా x మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ ప్లస్ ఇంటూ మళ్ళీ మైనస్ మైనస్ 1 బై x మైనస్ 1 పవర్ 4. ఇక్కడిది రాయాలి, ఇక్కడ ఏముంది 3x³ మైనస్ 8x² ప్లస్ 10 బై x మైనస్ 1 పవర్ 4. ఇదే ఈక్వేషన్ ఉంటుంది. నువ్వు అనుకున్నంత టఫ్ అయితే ఉండదు, నువ్వు ఒక 2 టైమ్స్ చూసినావు అనుకో వీడియో అర్థమైపోతుంది.
నువ్వు ప్రతి ఒక్క ప్రొసీజర్లో ఈ కంపేరింగ్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు, లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసిన ఇట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.